Hello children, class 10, English, Unit 7, A reading, Nation and Diversity. This speech, it is extract from Wings of Fire, where the former President of India speaks of his childhood. That is Dr. APJ Kalam. He spoke about his childhood. So, this is the extract. Let us see. The title is My Childhood. I was born into a middle-class Tamil family in the island town of Rameshwaram in the erstwhile Madras state. Erstwhile అంటే ఇంతకు ముందు మెడ్రాస్ స్టేట్ అనేవాళ్ళు అప్పట్లో. In his childhood, that was called Madras state. Erstwhile means ఇంతకు ముందు. My father, Jainulabdin, had neither much formal education nor much wealth. Despite these disadvantages, he possessed great innate wisdom and a true generosity of spirit. He is saying about his father. His father's name is Jainulabdin. So, about his father, what he says, neither much formal education nor much wealth also. అంటే వాళ్ళ నాన్న చదువుకోలేదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ ఏమీ చదువుకోలేదు, అలాగే వెల్త్ డబ్బు కూడా లేదు వాళ్ళ దగ్గర. అయినా కూడా డిస్పైట్ మీన్స్ ఈవెన్ దో, అయినా కూడా దీస్ డిసడ్వాంటేజెస్ అంటే డబ్బు లేకపోవడము, చదువు లేకపోవడము అనేవి డిసడ్వాంటేజెస్ అయితే కూడా హీ పాసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అండ్ ఏ ట్రూ జెనరాసిటీ ఆఫ్ స్పిరిట్. ఎలాంటి వారు వాళ్ళ నాన్న అంటే చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి. విజ్డమ్ అంటే జ్ఞానము. నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఒక సబ్జెక్టు సంబంధించిన విషయము. విజ్డమ్ అంటే జ్ఞానం, లైఫ్లో ఎలా బ్రతకాలి అనే మంచి జ్ఞానము. అండ్ ట్రూ జెనరాసిటీ, మంచి దాతృత్వం. జెనరాసిటీ మీన్స్ దాతృత్వం, ఇవ్వడం ఒకళ్ళకి. దట్ ఈస్ ఏమంటారంటే ఆయన ఒక దయ కలిగిన వాడు అని అర్థం. హీ హ్యాడ్ అన్ ఐడియల్ హెల్ప్మేట్ ఇన్ మై మదర్ ఆశియమ్మ. మా మదర్ ఆశియమ్మ ఆయనకి ఒక మంచి సహాయంగా ఉండే లైఫ్ పార్ట్నర్. I do not recall the exact number of people she fed every day, but I am quite certain that far more outsiders ate with us than all the members of our own family put together. ఏమంటున్నారంటే రోజు ఎంతమంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళో నాకు గుర్తులేదు, ఎంతమందికి మా అమ్మ అన్నం వండి పెట్టేదో నాకు తెలీదు, అంతగా ఆ నంబర్ నాకు గుర్తులేదు. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలను, బయట వాళ్ళు చాలామంది మా ఇంట్లో వాళ్ళకంటే మా ఫ్యామిలీస్లో అందరినీ ఒక చోట పెడితే ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ మంది రోజు మా ఇంట్లో తినేవాళ్ళు. మోర్ అవుట్ సైడర్స్ ఎయిట్ విత్ అస్ దాన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ పుట్ టుగెదర్ అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్, ఇఫ్ దే పుట్ టుగెదర్ ఆల్సో దిస్ నెంబర్ ఈస్ మోర్ దాన్ దట్. దోస్ ఆర్ ఈటింగ్ దట్ టు అవుట్సైడర్స్. I was one of the children, a short boy with rather undistinguished looks, born to tall and handsome parents. Now he starts saying about himself. He describing himself. Dr. APJ Kalam, a short boy. He was a short boy, it seems, and undistinguished looks. That means very normal looks. He is not looking extraordinary or looking like hero. Born to tall and handsome parents. Parents, how the parents are? They are both are tall, mother and father, and looking handsome. అందమైన పేరెంట్స్. వాళ్ళకి ఈయన చాలా మామూలుగా ఉన్న కొడుకు పుట్టాడు, షార్ట్ బాయ్. We lived in our ancestral house, which was built in the middle of the 19th century. మాకు ఎలా ఉండేదంటే, మేము మా పాతకాలం 19th సెంచరీలో ఎప్పుడో కట్టిన మా పాతకాలం మా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు, యాన్సెస్టర్స్, ఫోర్ ఫాదర్స్ వాళ్ళ నుంచి వస్తున్న ఇల్లు అది, ఆ ఇంట్లో ఉంటున్నాము. ఇట్ వాజ్ ఏ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ ఆన్ ద మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. అది ఎలా కట్టారంటే లైమ్ స్టోను ఇటుకలు కలిపి కట్టారు, సున్నపురాయి ఇటుకలు కలిపి కట్టారు. వేర్ ఇట్ ఈస్ ఇన్ మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. My austere father used to avoid all inessential comforts and luxuries. మా austere means it is adjective, సింపుల్గా ఉండే మా ఫాదరు. హీ లైక్స్ సింప్లిసిటీ, హిస్ ఫాదర్. కాబట్టి ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్, ఎక్స్ట్రా కంఫర్ట్స్, లగ్జరీస్ ఆయనకి ఇష్టం లేదు. సింపుల్గా ఉండడమే ఆయనకు చాలా ఇష్టం. ఏదో కనిపించిన ఫర్నిచర్ అంతా కొనాలి అనే ఏమీ లేదు ఆయనకి. హౌఎవర్ ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ in terms of food, medicine or clothes. That means basic necessities
All are provided for these people. That means what are the basic necessities? Food, shelter, medicine, clothes. All these are available for their family. In fact, I would say mine was a very secure childhood, both materially and emotionally. నా చైల్డ్హుడ్ చాలా బాగుండేది, ఎంతో సెక్యూర్డ్గా, ఎంతో చక్కగా భయం ఏమీ లేకుండా, టెన్షన్స్ అవి లేకుండా చాలా బాగుండేది. బోత్ మెటీరియల్లీ అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా. ఫిజికల్గా అంటే ఇప్పుడే చెప్పాం కదా, నెసెసిటీస్ అన్నీ కూడా కంప్లీట్. ఎమోషనల్గా కూడా అంటే వాళ్ళని ఎవరు టెన్షన్ పెట్టడము, టార్చర్ పెట్టడము అలాంటివి కూడా ఏమీ లేదు, చాలా పీస్ఫుల్గా ఉండేవారు. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939 వెన్ ఐ వాజ్ 8 years old. అబ్దుల్ కలాం గారు 8 yearsలో ఉన్నప్పుడు 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఫర్ రీజన్స్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏ సడన్ డిమాండ్ ఫర్ టామరిన్ సీడ్స్ ఎరప్టెడ్ ఇన్ ద మార్కెట్. అప్పుడు సడన్గా ఏమైందంటే హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. ఆయనకి అది ఎందుకో తెలియదు, కానీ సడన్గా చింత గింజలకి చాలా డిమాండ్ పెరిగింది. టామరిన్ సీడ్స్ అంటే చింత గింజలు, మీరు చింతపండులో చూస్తుంటారు కదా, బ్లాక్గా ఉంటాయి సీడ్స్, అవి ఎరప్టెడ్ అంటే ఒక్కసారిగా అది ఎలాంటి ఒక విస్ఫోటనం, ఒక పెద్ద బ్రేక్ అయినట్టుగా అయిందనమాట. ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఐ యూస్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్ టు ఏ ప్రొవిజన్ షాప్ ఆన్ మాస్క్ స్ట్రీట్. ఈయన ఏం చేసేవాడంటే సీడ్స్ అన్నీ అక్కడక్కడ ఆయన గ్యాదర్ చేసి వాటిని మార్కెట్లో అమ్మేవాడు, ప్రొవిజన్ షాప్లో, మాస్క్ స్ట్రీట్లో. హీ యూస్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్. ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 anna. 1 anna అంటే చాలా ఎక్కువ అనమాట ఆయనకి ఆ కాలంలో. ప్రిన్స్లీ సమ్ అంటే ఒక రాజు కొడుకుకి ఉన్నంత సంపద లాగా ఫీల్ అయిపోయేవాడు ఆ ఒక్క అనాకి, ఒక్కరోజు కలెక్షన్కి ఆయనకి. మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ వుడ్ టెల్ మీ స్టోరీస్ అబౌట్ ద వార్ విచ్ ఐ వుడ్ లేటర్ అటెంప్ట్ టు ట్రేస్ ఇన్ ద హెడ్లైన్స్ ఇన్ దినమణి. His brother-in-law used to tell the stories about the war, which war, Second World War. By that time it was going on. సో ఆ సెకండ్ వరల్డ్ వార్ గురించి వీళ్ళ బావ చెప్తూ ఉండేవాడు, అంటే కజిన్ అనమాట. కజిన్ ఏమో మనకు తెలీదు, బ్రదర్ ఇన్ లా అన్నాడు అంతే, కజిన్ అని చెప్పలేదు. సో ఆయన చెప్తుండేవాడు వార్ గురించి. చెప్తున్నప్పుడు ఈయన ఏం చేసేవాడంటే వాట్ ఎవర్ హీ సెడ్, హీ యూస్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ త్రూ దినమణి న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ కూడా చూసి దాన్ని కంపేర్ చేసుకునేవాడు. జలాలుద్దీన్ చెప్పిన న్యూస్, వార్ న్యూస్, దినమణి న్యూస్ పేపర్లో ఉండే న్యూస్. అవర్ ఏరియా ఐసోలేటెడ్ వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. ఐసోలేటెడ్ మీన్స్ సపరేటెడ్, ఎవరికి కూడా కలవకుండా ఒకటే ఒంటరిగా ఉంటుంది, దాన్ని ఐసోలేట్ అంటారు. వై ఆర్ సిట్టింగ్ ఐసోలేటెడ్ అంటారు, అంటే ఒక్కడుగానే ఒంటరిగా కూర్చునేవాడిని ఐసోలేట్ అంటారు. ఎలోన్ ఈజ్ డిఫరెంట్, ఐసోలేషన్ ఈజ్ డిఫరెంట్. ఎలోన్ అంటే ఒక్కడే, ఐసోలేట్ అంటే సపరేట్ చేయబడింది అని అర్థం. సో హియర్ వీళ్ళు సపరేట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళ ఏరియా, అది వార్ వల్ల వీళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్ టు జాయిన్ ద ఎలీట్ ఫోర్సెస్ అండ్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్. వాళ్ళు ఏమైనారంటే ఎలీట్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వమని ఇండియాకు ఫోర్స్ వచ్చింది వేరే కంట్రీస్ నుంచి. అప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఇండియాలో. చేసినప్పుడు ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం స్టేషన్. ఫస్ట్ జరిగిన పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే, క్యాజువాలిటీ అంటే యాక్చువల్లీ ప్రాణ నష్టం అని అర్థం, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రమాదం అని చెప్పుకోవచ్చు. జరిగిన ప్రమాదం ఏంటంటే ఫస్ట్ రామేశ్వరంలో ట్రైన్ ఆగేది ఇంతకుముందు, అది స్టాప్ చేశారు. సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ ఆగడము అనేదాన్ని సస్పెండ్ చేశారు, అంటే నిలిపేశారు రామేశ్వరం స్టేషన్లో. సో రామేశ్వరం స్టేషన్లో ట్రైన్ ఆగదు. ద న్యూస్ పేపర్స్ నౌ హ్యాడ్ టు బి బండిల్డ్ అండ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్ ఆన్ ద రామేశ్వరం రోడ్ బిట్వీన్ రామేశ్వరం అండ్ ధనుష్కోడి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే న్యూస్ పేపర్స్, రామేశ్వరంకి ఏమైతే న్యూస్ పేపర్స్ రావాలో అవన్నీ బండిల్ చేసి ట్రైన్లో నుంచి బయటకు పడేస్తూ ఉండేవాళ్ళు రామేశ్వరం రోడ్ మీద. 2 స్టేషన్స్కి మధ్యలో రామేశ్వరం రోడ్ అండ్ రామేశ్వరం అండ్ ధనుష్కోడి, ఈ 2 స్టేషన్స్కి మధ్యలో రామేశ్వరం రోడ్డు మీద విసిరేస్తుండేవారు న్యూస్ పేపర్స్ బండిల్స్ కట్టి. దట్ ఫోర్స్డ్ మై కజిన్ సంసుద్దీన్, హూ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం, టు లుక్ ఫర్ ఎ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ అండ్ యాజ్ ఇఫ్ న్యాచురలీ ఐ ఫీల్ ద స్లాట్. వీళ్ళ కజిన్ ఏం చేశాడంటే ఇంకప్పుడు ఆయనకి కంపల్సరీ అయిందనమాట, ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి ఆయనకి. ఎందుకంటే ఆ బండిల్స్ ఏవైతే న్యూస్ పేపర్స్ విసిరేస్తున్నారో వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక
సపోర్ట్ కావాలి సంసుద్దీన్కి. అతను ఎవరంటే ఏపీజే కలాం గారి కజిన్. సో అందుకని ఈయన వెంటనే ఆ లోటు భర్తీ చేశారు. ఎలా అంటే సీ ద సెంటెన్స్ హియర్, ఐ ఫిల్ ద స్లాట్, అంటే ఆ ఖాళీ నేను పూర్తి చేశాను. ఏ ఖాళీ? సమ్ హెల్పర్ అనమాట. హెల్పర్ కావాల్సి వచ్చింది, ఆ ప్లేస్ నేను తీసుకున్నాను అని చెప్తున్నారు. సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. వేజెస్ ఈజ్ డిఫరెంట్, ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్ చిల్డ్రన్. సంసుద్దీన్ ఈయనకి ఫస్ట్ వేజెస్కి హెల్ప్ చేశాడంట ఈ రకంగా. ఎలా వేజెస్ వచ్చినాయి? ఈయన హెల్ప్ చేశాడు సంసుద్దీన్కి, సంసుద్దీన్ మనీ ఇస్తూ ఉండేవాడు ఈయనకి. దాన్ని వేజెస్ అంటారు. డైలీ కూలీని వేజెస్ అంటారు. మంత్లీగా వచ్చే కొంచెం ఎక్కువ అమౌంట్ని ఇన్కమ్ అంటారు. ఇయర్లీ దాన్ని కూడా ఇన్కమ్ అంటారు. ఎక్కువ అమౌంట్లో ఒకసారి ఇచ్చేదాన్ని ఇన్కమ్ అంటారు. డైలీ అప్పటికప్పుడు ఇచ్చేదాన్ని వేజెస్ అంటారు, కూలీ. హాఫ్ ఏ సెంచురీ లేటర్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సర్జ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఎర్నింగ్ మై ఓన్ మనీ ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పటికీ కూడా హాఫ్ ఏ సెంచురీ అంటే 50 years బ్యాక్ జరిగిన విషయము ఇప్పుడు 50 years తర్వాత కూడా నాకు ఎంత ఉప్పెనలాగా ఒక ఉధృతంగా సంతోషం ఇస్తుంది. ప్రైడ్, గర్వం. అందుకని ఏంటంటే ఎర్నింగ్ మై ఓన్ మనీ ఫర్ ద ఫస్ట్ టైం నేను సంపాదించిన మనీ ఇది నాకు చాలా ఉప్పెన లాంటి గర్వాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. 50 years తర్వాత కూడా నేను మర్చిపోలేను అని చెప్తున్నారు అబ్దుల్ కలాం. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ into a specific socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్, ప్రతి పిల్లవాడు కూడా ఎలా పుట్టాడంటే వాడికి కొన్ని వారసత్వంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. అవి సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ని బట్టి దాన్ని బట్టి ఆ ట్రైనింగ్ అండ్ ట్రైన్డ్ ఇన్ సర్టన్ వేస్ బై ఫిగర్స్ ఆఫ్ అథారిటీ, వాటి వల్ల కూడా కొంత ట్రైనింగ్ వస్తుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్. అలాంటి ఎన్విరాన్మెంట్, ఆ క్యారెక్టర్స్ వల్ల అతను ఒక ఎన్విరాన్మెంట్లోకి వస్తాడనమాట. అంటే వారసత్వాన్ని తీసుకునే వస్తాడు బయటికి ఎన్విరాన్మెంట్లోకి. ఎమోషనల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, సోషియో సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఏదైనా కానీ. ఇంకా ఏంటంటే and trained in certain ways by figures of authority. I inherited honesty and self-discipline from my father, from my mother. I inherited faith in goodness and deep kindness, and so did my 3 brothers and sisters. నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినాయి అంటే ఆనెస్టీ, నిజాయితీ, సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్, ఫ్రమ్ మై మదర్. మా అమ్మ నాన్నల నుంచి ఒక మంచి సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చింది. ఇవన్నీ కూడా. ఇంకా ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్, మంచితనంలోనూ మానవత్వంలోనూ దయాలోనూ నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. అవి మా 3 బ్రదర్స్కి, మా సిస్టర్కి కూడా అవే క్యారెక్టర్స్ వచ్చాయి. ఐ హ్యాడ్ 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ మై చైల్డ్హుడ్. నా చిన్నతనంలో 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్, వీళ్ళ 3 పేర్లు. రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్ అని 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ఆర్థడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. వీళ్ళు 3 కూడా పాతకాలం హిందూ బ్రాహ్మణ ఫ్యామిలీస్కి చెందినవారు. దీస్ 3 ఆర్ బ్రాహ్మిన్స్ ఫ్రమ్ ఆర్థడాక్స్. ఆర్థడాక్స్ అంటే పాతకాలం ఆచారాలు పాటించేవాళ్ళు. యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ అస్ ఎవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ amongst ourselves because of our religious differences and upbringing. అయితే మాకేంటంటే మా అందరికీ కూడా, మాకెవరికి కూడా ఈ క్యాస్ట్ గురించి, కులాల గురించి, మతాల గురించి ఏం తేడాలు తెలియవు అప్పుడు. ఎందుకంటే మమ్మల్ని అలా పెంచారు, మమ్మల్ని అందరినీ కూడా. కాబట్టి మాకెవ్వరికి కూడా ఆ ఫీలింగ్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ రామనాథ శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి, ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్. ఈయన ఎవరంటే, రామనాథ శాస్త్రి ఎవరు అంటే పక్షి లక్ష్మణ శాస్త్రి గారు, ఆయన కొడుకట. ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం టెంపుల్లో పెద్ద పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి, ఆయన కొడుకు రామనాథ శాస్త్రి. ఆయన ఏపీజే కలాం గారి ఫ్రెండ్. లేటర్ హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ ద ఫాదర్. ఆయన తర్వాత వాళ్ళ ఫాదర్ నుంచి ఆ టెంపుల్ ప్రీస్ట్హుడ్, పూజారి జాబు ఆయన వాళ్ళ నాన్న తర్వాత ఆయనే స్టార్ట్ చేసుకున్నాడు. అరవిందన్ వెంట్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ అరేంజింగ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిలిగ్రిమ్స్. ఇంకొక ఫ్రెండ్ అరవిందన్ తర్వాత ఎక్కడ వెళ్ళాడంటే బిజినెస్కి వెళ్ళిపోయాడు. ఒక బిజినెస్, ఏం బిజినెస్ అంటే అక్కడికి వచ్చే రామేశ్వరం వచ్చే పిల్గ్రిమ్స్ యాత్రికులకు అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం, ఆ బిజినెస్. అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫర్ ద సదరన్ రైల్వేస్.
ఇంకొక ఫ్రెండ్ శివప్రకాశన్, వాట్ హీ డిడ్, ఆయన సదరన్ రైల్వేస్లో క్యాటరింగ్ కాంట్రాక్టర్గా వెళ్ళిపోయాడు. During the annual Sri Sitarama Kalyanam ceremony, our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site, situated in the middle of the pond called Ramatirtha, which was near our house. ఇంకా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు వీళ్ళ బోట్స్ అన్నిటితో వీళ్ళు సీతారాముల విగ్రహాలు అవన్నీ కూడా ఆ రామతీర్థ అనే కొలను, పాండ్ అంటే ఒక లేక్ లాంటిది అనమాట, లేక్ అని చెప్పలేం, పాండ్, ఆ మధ్యలోకి తీసుకొచ్చేవాళ్ళు ఆ బోట్స్తో ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు, మిడిల్లో నీళ్ళ మధ్యలోకి తీసుకొచ్చేవాళ్ళు బోట్స్తో టెంపుల్ నుంచి. ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ్ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొఫెట్ వర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడ్ టెల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మాకు పడుకునేటప్పుడు మా పేరెంట్స్, మా నాయనమ్మ వాళ్ళందరూ ఏం స్టోరీస్ చెప్పేవాళ్ళంటే మాకు రామాయణం ఇంకా ప్రాఫిట్ అంటే మహమ్మద్ ప్రవక్త గురించి కూడా ఇలాంటివన్నీ బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తుండేవాళ్ళు. అందులో సంఘటనలు, రామాయణంలో సంఘటనలు ఇవన్నీ చెప్తుండేవాళ్ళు మదర్, గ్రాండ్ మదర్. వన్ డే వెన్ ఐ వాజ్ ఇన్ ద 5th standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. I used to wear a cap which marked me as a Muslim, and I always sat in front of in the front row next to Ramanatha Shastri who wore the sacred thread. ఇక్కడ ఏమైందంటే 5th క్లాస్లో వీళ్ళు ఉన్నప్పుడు రామేశ్వరంలో ఎలిమెంటరీ స్కూల్లో, అంటే ప్రైమరీ స్కూల్ అనుకోండి, అక్కడ చదువుతున్నప్పుడు ఒక టీచర్ వచ్చారు క్లాస్కి. ఆయన ఆ టైంలో అబ్దుల్ కలాం గారు క్యాప్ పెట్టుకునేవారు, ముస్లిమ్స్ పెట్టుకునే క్యాప్ ఆయన తల మీద ఉండేది. ఆయన ఎప్పుడు కూడా ముందు లైన్లో కూర్చునేవారు రామనాథ శాస్త్రి పక్కన. అయితే రామనాథ శాస్త్రి గారి మెళ్ళలోనేమో, అప్పుడు అతను పిల్లవాడే, రామనాథ శాస్త్రి అనమాట, ఆయన మెళ్ళలో సాకెడ్ థ్రెడ్ అంటే జందెం ఉండేది, బ్రాహ్మణులు వేసుకునే జందెం, దాన్ని ఇంగ్లీష్లో సాకెడ్ థ్రెడ్ అంటారు. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. ఓకే, ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్ ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాజ్ ద న్యూ టీచర్ సా ఇట్. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. అప్పుడు టీచర్కి నచ్చలేదు, ఒక హిందూ పూజారి కొడుకు పక్కన ఒక ముస్లిం అబ్బాయి కూర్చోవడం అనేది ఆయనకి డైజెస్ట్ కాలేదు, ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కుడ్ నాట్ స్టమక్ అంటే ఆయనకు డైజెస్ట్ కాలేదు, ఇది బాగలేదు వీళ్ళు ఇట్లా కూర్చోవడం. మన సోషల్ ర్యాంకింగ్ అంటే సొసైటీలో ర్యాంకులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు బ్రాహ్మిన్స్, వీళ్ళు హైయెస్ట్ క్యాస్ట్, వీళ్ళు సెకండ్, అట్లా ఆ ర్యాంక్ ప్రకారం నేను అలా ఈయన పక్కన కూర్చోకూడదు అని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. నన్ను వెనక బెంచ్ మీద కూర్చోమన్నారు, కొత్త టీచర్ కాబట్టి. ఐ ఫెల్ట్ వెరీ సాడ్, నేను చాలా బాధపడ్డాను, విచారించాను. అలాగే అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. సో డిడ్ మీన్స్ సేమ్, అలాగే అతను కూడా, రామనాథ శాస్త్రి కూడా బాధపడ్డాడు. హీ లుక్డ్ అట్టర్లీ డౌన్ కాస్ట్ అండ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. అతను చాలా డౌన్ అయిపోయాడు మెంటలీ, రామనాథ శాస్త్రి. తన ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు బ్యాక్ సైడ్కి అని. సరే, నాకు అలాట్ చేసిన ప్రకారం నేను షిఫ్ట్ అయిపోయాను లాస్ట్ వరుసకి, రో. The image of him weeping when I shifted to the last row left a lasting impression on me. నేను వెళుతున్నప్పుడు అతను ఏడుస్తున్నాడు, నేను లాస్ట్ రోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు అతను ఏడ్చిన విషయము నాకు ఇప్పటికీ ఆ ఇంప్రెషన్ అలాగే నాకు ఆ బొమ్మ కనిపిస్తూనే ఉంది. ఇమేజ్ అంటే దృశ్యం, ఇప్పుడు ఇక్కడ దృశ్యం అని చెప్పుకోవాలి, ఆయన ఏడుస్తున్న దృశ్యం ఇప్పటికీ నాకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. ఈ విషయం గురించి మా పేరెంట్స్కి చెప్పాం, ఇలా జరిగిందని. రెస్పెక్టివ్ అంటే ఎవరెవరి, సో రెస్పెక్టివ్ పేరెంట్స్ అంటే ఎవరెవరి పేరెంట్స్కి వాళ్ళు చెప్పారు. గో టు యువర్ రెస్పెక్టివ్ క్లాసెస్ మీన్స్ మీ క్లాసెస్కి మీరు వెళ్ళండి, ఎవరెవరి క్లాసెస్కి అని అర్థం. రెస్పెక్టివ్ అంటే అది, రెస్పెక్టబుల్ అంటే దట్ ఈస్ డిఫరెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. Lakshmana Shastri summoned the teacher and in our presence told the teacher that he should not spread the poison of the social inequality and communal intolerance in the minds of innocent children. సో అప్పుడు లక్ష్మణ శాస్త్రి గారు ఏం చేశాడంటే, ఆయన టీచర్ని పిలిచాడు. మా అందరి ముందే అంటే పిల్లలందరి ముందే అడిగాడు టీచర్ని, ఇలాంటి పాయిజన్ అంటే ఈ విషము, సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఎక్కువ తక్కువలు, సామాజిక ఎక్కువ తక్కువలన్నీ కూడా ఆ పాయిజన్ అంతా కూడా పిల్లలకి ఎక్కించొద్దు,
పిల్లలకంతా కూడా కమ్యూనల్ ఇంటాలరెన్స్, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు భరించలేకపోవడము, ఒక క్యాస్ట్, ఒక రిలీజియన్, ఇలాంటివి ఇన్నోసెంట్ పిల్లల మైండ్స్లో పెట్టద్దు అని చెప్పాడు. హీ బ్లంట్లీ ఆస్ ద టీచర్ టు ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్. ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఏమన్నారంటే లక్ష్మణ శాస్త్రి బ్లంట్గా, అంటే చాలా ఖచ్చితంగా మొండిగా చెప్పేశారు టీచర్కి, నువ్వు అపాలజీ అన్నా చెప్పాలి, అంటే సారీ అన్నా చెప్పాలి, లేదా క్విట్ ద స్కూల్. క్విట్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం. క్విట్ మీన్స్ లీవ్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్. అసలు ఈ రామేశ్వరం ఐలాండే వదిలి వెళ్ళిపో, స్కూల్ అన్నా వదిలిపో, లేదంటే మొత్తం రామేశ్వరం వదిలి వెళ్ళిపో. స్కూల్ అండ్ ఐలాండ్ కూడా వదిలి వెళ్ళిపో. Not only did the teacher regret his behavior, but the strong sense of conviction Lakshmana Shastri conveyed ultimately reformed this young teacher. అయితే ఆ టీచర్ తను రిగ్రెట్ అవ్వటమే కాదు, రిగ్రెట్ మీన్స్ పశ్చాత్తాపం, రిగ్రెట్ అవ్వటమే కాదు తన బిహేవియర్ గురించి. ఇంకొకటి ఏంటంటే లక్ష్మణ శాస్త్రి కన్వే చేసిన ఒక సెన్స్ ఆఫ్ కన్విక్షన్, అంటే తన తప్పును తెలుసుకునే విషయం, పశ్చాత్తాపం. కన్వేడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. సో ఈ తప్పుకి ఒక పనిష్మెంట్ లాగా లక్ష్మణ శాస్త్రి ఇచ్చిన ఒక వార్నింగ్ ఆయనకు బాగా పనిచేసింది. చివరికి ఆయన మారిపోయాడు. కన్వేడ్ అల్టిమేట్లీ మీన్స్ చివరికి, ఎట్ లాస్ట్ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. ఈ యంగ్ టీచర్ చాలా మంచిగా మారిపోయాడు. ఆన్ ద హోల్, ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. సెగ్రిగేషన్ మీన్స్ సపరేట్గా చిన్న గ్రూప్స్, సోషల్ గ్రూప్స్ అలా డిఫరెంట్గా ఉండేవట. అక్కడ కొంచెం గట్టిగానే ఉండేవాళ్ళు వీళ్ళందరూ గ్రూప్స్ వైజ్గా. హవెవర్, మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్, దో అన్ ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ విత్ ఏ వెరీ కన్జర్వేటివ్ వైఫ్, వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ రెబల్. ఇంకొకటి ఏంటంటే మా టీచర్, సైన్స్ టీచర్ ఉండేవారు శివసుబ్రహ్మణ్య అయ్యర్. దో అన్ ఆర్థడాక్స్ బ్రాహ్మిన్, దో మీన్స్ అయినా కూడా, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటే పాతకాలం ఆచారాలు పాటించే బ్రాహ్మిన్స్ ఫ్యామిలీకి చెందినవాడు. ఆయన వైఫ్ ఎలా ఉంది అంటే విత్ ఏ కన్జర్వేటివ్ వైఫ్. కన్జర్వేటివ్ అంటే చాలా పాతకాలం చాదస్తాలు పాటించే వైఫ్. వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ రెవల్యూషన్ టైప్, ఆయన తిరగబడే టైపు. హీ డిడ్ హిస్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దట్ పీపుల్ ఫ్రమ్ వేరింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. ఆయన తన వరకు తను ఏం చేశాడంటే సోషల్ బ్యారియర్స్ అంటే అడ్డుపడే విషయాన్ని బ్యారియర్ అంటారు. సోషల్ బ్యారియర్, సంఘంలో అడ్డుపడే విషయాలు కొన్నింటిని చూసుకున్నాడు ఆయన. వాటన్నిటికీ ఏంటంటే అందరూ అన్నీ వదిలేసి, వేరింగ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ వదిలేసి అందరూ కలిసిమెలిసి ఉండాలి. మింగిల్ అంటే కలిసిపోవడం, ఈజీలీ అందరు చక్కగా కలిసిపోవాలి అని ఆయన అనుకునేవాడు. హీ యూజ్డ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. ఆయన అబ్దుల్ కలాం గారితో చాలాసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడట. అప్పుడు ఆయన అనేవాడు ఏమనంటే, నువ్వు అందరికంటే ఎంతో ఎత్తుకి ఎదగాలి సొసైటీలో, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా, అది పెద్ద సిటీస్లో నువ్వు చాలా ఎత్తుకి ఎదగాలి, బాగా చదువుకొని అని. బాగా చదువుకున్న వాళ్ళతో సమానంగా ఇంకా ఎక్కువగా ఎదగాలి అనేవాడు. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిజ్ హోమ్ ఫర్ ఎ మీల్. హిజ్ వైఫ్ వాజ్ హారిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఎ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రైచువల్లీ ప్యూర్ కిచెన్. ఒకరోజు ఆయన వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచాడు. అప్పుడు ఆయన భార్య హారిఫైడ్, భయపడిపోయింది. ఎందుకంటే ఒక ముస్లిం అబ్బాయి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఎలాగా అని. రైచువల్లీ ప్యూర్ కిచెన్, వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా. ఇక్కడ ఏం చెప్పారు, ఆవిడ పాతకాలం ఆచారాలు అలా ప్యూర్గా ఉంచుకుంటుంది ఆవిడ కిచెన్. ఇలాంటి కిచెన్లో ఒక ముస్లిం అబ్బాయి వచ్చి ఎలా భోజనం చేస్తాడు అని ఆవిడకి బాధ. షీ రెఫ్యూజ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్లో వాడికి నేను వడ్డించను అని చెప్పారు ఆవిడ. శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ నార్ డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్. ఆయన తనకు తనేమి టెన్షన్ పడలేదు. హీ వాజ్ నాట్ యాంగ్షియస్. పర్టర్బెన్స్ అంటే పర్టర్బ్డ్ హియర్, వర్రీడ్ ఆర్ లేదంటే యాంగ్షియస్. ఆయన ఏమి యాంగ్షియస్ కాలేదు, వర్రీ అవ్వలేదు ఆవిడ వద్దు అంటే. ఆవిడ మీద కోపం కూడా తెచ్చుకోలేదు. బట్ ఇన్స్టెడ్ సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిజ్ మీల్. ఆయన ఏం చేశాడంటే తన చేతులతో తనే వడ్డించాడు. వడ్డించడం విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్, ఆయన తన చేతితో తనే వడ్డించాడు. అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చున్నాడు. టు ఈట్ హిజ్ మీల్, తను కూడా భోంచేయడానికి నా పక్కన కూర్చున్నాడు. హిజ్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్. ఆయన భార్య కిచెన్ డోర్ నుంచి మమ్మల్ని వాచ్ చేస్తోంది. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్, డ్రాంక్ వాటర్ ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్.
ఆవిడ ఏం చూస్తోంది అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఎలా తింటున్నాను, నేను ఎలా తాగుతున్నాను, ఎలా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను అనేది ఆవిడ ఏదన్నా తేడా కనిపించింది ఆవిడకి నేను తినడంలో కానీ, నేను వాటర్ తాగడంలో కానీ, నేను ఫ్లోరు తిన్న తర్వాత క్లీన్ చేయడం కానీ ఆవిడకి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా అని ఆశ్చర్యపోయాను. వెన్ ఐ వాజ్ లీవింగ్ హిస్ హౌస్, శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. ఆయన మళ్ళీ ఇన్వైట్ చేశాడు. ఈయన భోంచేసి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ అంటే సైన్స్ టీచర్ మళ్ళీ నువ్వు డిన్నర్కి రా నెక్స్ట్ వీకెండ్ అని పిలిచాడు. అబ్జర్వింగ్ మై హెజిటేషన్ హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, సేయింగ్ వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్ సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రంటెడ్. ఇంకేం చెప్పారంటే ఇతను మళ్ళీ హెజిటేట్ అవుతున్నాడు. మళ్ళీ రమ్మన్నాడు ఏంటి నెక్స్ట్ వీకెండ్కి అని కొంచెం మొహమాట పడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఎలా బిహేవ్ చేసిందో చూశాడు కదా, కిచెన్లోకి అలౌ చేయలేదు, అబ్జర్వ్ చేస్తూ ఉండింది. సో హెజిటేషన్, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఇతను. అప్పుడు అయ్యర్ ఏం చెప్పారంటే, సుబ్రహ్మణ్య అయ్యర్, నువ్వు అప్సెట్ అవ్వద్దు. ఒకసారి ఈ సోషల్ అంటే సంఘంలో నువ్వు కొన్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాన్ఫ్రాంటెడ్ అంటే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి ఫేస్ చేసి అని చెప్పారు. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్ ద నెక్స్ట్ వీక్, శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ టుక్ మీ ఇన్సైడ్ హర్ కిచెన్ అండ్ సర్వ్డ్ మీ ఫుడ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. నెక్స్ట్ సరే ఆయన చెప్పినట్టు నెక్స్ట్ వీకెండ్కి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య అయ్యర్ వైఫ్ ఆవిడే స్వయంగా కిచెన్లోకి తీసుకెళ్ళి తన చేత తనే వడ్డించి నాకు భోజనం పెట్టారు అని చెప్తున్నాడు ఈయన. Then the Second World War was over and India's freedom was imminent. సో ఇండియా ఫ్రీడమ్ ఇంకా అది ఖచ్చితంగా తేలిపోయింది సెకండ్ వరల్డ్ వార్ అయిపోగానే. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ చెప్పేశారు, ఇండియన్స్కి ఇంకా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఓన్గా సెట్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకుంటారు. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం. అంటే ఇంకా అద్భుతమైన అపూర్వమైన ఆప్టిమిజంతో నిండిపోయారు జనమంతా కూడా. ఆప్టిమిజం అంటే మంచి పాజిటివ్ థింకింగ్ అనమాట. ఇంకా అంత మంచి రోజులే జరుగుతాయి. సో మంచిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్. ఐ ఆస్క్డ్ అండ్ పాజిటివ్ ఫ్యూచర్ ఆల్సో, పీస్ఫుల్ ఫ్యూచర్. I asked my father for permission to leave Rameshwaram and study at the district headquarters in రామనాథపురం. ఇప్పుడు కలాం గారు అడిగారు వాళ్ళ నాన్నని, నేను రామేశ్వరం వదిలిపోయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రామనాథపురంలో చదువుకుంటాను అని అన్నారు. హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, Abul, I know you have to go away to grow. Does the seagull not fly across the sun alone and without a nest? ఆయన తనలో తనే అనుకుంటున్నట్లుగా పైకి అన్నారు. అబుల్, నాకు తెలుసు నువ్వు పెరుగుతున్నావు, పెరిగే పిల్లలు వెళ్ళిపోక తప్పదు. సీగల్ అది సన్ దగ్గర నుంచే సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఎ నెస్ట్. ఆ సీగల్ అనేది ఎక్కడికైనా మైగ్రేట్ అయ్యేటప్పుడు అది ఒక్కతే వెళ్ళిపోతుంది కానీ నెస్ట్ని వదిలిపెట్టే వెళ్ళిపోతుంది కదా అని అంటున్నారు ఆయన. అంత ఎత్తుకు ఎదిగి సూర్యుడి ముందు నుంచి వెళ్ళి అంత ఎత్తుగా ఎదిగి అది వెళ్ళిపోయేటప్పుడు అది ఒంటరిగానే వెళుతుంది, వితౌట్ నెస్ట్ కదా అన్నారు. హీ కోటెడ్ ఖలీల్ గిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. వాళ్ళ మదర్ కొంచెం వెనక ముందు ఆడుతుందనమాట. కొడుకు వెళ్ళిపోతాడంటే వాడికి బాధ కదా తల్లికి. అప్పుడు ఆయన ఖలీల్ గిబ్రాన్ అంటే వాళ్ళ మత ప్రవక్తలు అనమాట, వాళ్ళ మత పెద్దలు రాసిన కొటేషన్స్ గురించి ఈయన మాట్లాడుతున్నారు. అందులో ఉన్న ఒక కొటేషన్ బాధపడుతున్న భార్యకి చెప్తున్నారు. మొహమాట పడుతున్నాడు, వెనక ముందు చూస్తుంది. హెజిటెంట్ అంటే వెనక ముందు చూడటం ఒక పని చేసేటప్పుడు. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు కారు. దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. జీవితానికి సంబంధించిన కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాళ్ళు పిల్లలు. దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. నీ ద్వారా భూమి మీదకి వచ్చారు కానీ నీ నుంచి రాలేదు. అంటే ఏంటి అర్థం? నువ్వు క్రియేటర్ కాదు, వాళ్ళకి ఎవరో క్రియేట్ చేసి నీ ద్వారా వాళ్ళని భూమి మీదకి పంపించారు. సో యూ కెనాట్ డిసైడ్ దేర్ డెస్టినీ అని చెప్తున్నారు. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్ ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. నువ్వు వాళ్ళకి లవ్ ఇవ్వచ్చు, నీ ప్రేమని ఇవ్వచ్చు, తల్లి ప్రేమని, కానీ నీ ఆలోచనలు వాళ్ళ మీద మనం ఫోర్స్గా చేయలేము. నీ ఆలోచన వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ థాట్స్ ఉన్నాయి కాబట్టి. దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. దిస్ ఈస్ అ లెసన్ చిల్డ్రన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్, రైట్? థ్యాంక్ యూ.